సరే మరి లవ్ యూ. హలో లవ్ యూ. హలో సిగ్నల్ సరిగ్గా లేదే. ఓవర్ యాక్షన్ చేయకు. హలో సరే మరి బాయ్. సో డెమో చూశారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో వాడుతున్న కైన్మాస్టర్ వచ్చేసి 6.0.6 లేటెస్ట్ వెర్షన్. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేశాను, మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో రీసెంట్ పోస్టులు చెక్ చేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ న్యూ వెర్షన్ అయితే ఇలా ఉంటుంది, ఓల్డ్ వెర్షన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, లేకపోతే క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇలా ఉంటుంది. మీరు 5 అబోవ్ వెర్షన్స్ వాడుతుంటే కిందకి వెళ్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. లేటెస్ట్ వెర్షన్ వాడుతుంటే టాప్లో ఉంటుంది ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని. ఈ టాప్లో ఉన్నది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ జూలై 12 అని ఉంటుంది. సో అది ఇక్కడికి క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎఫెక్ట్స్ ఏమైనా లేకపోతే డౌన్లోడ్ చేయమని అడుగుతుంది, అదే డౌన్లోడ్ చేస్తుంది. పైన డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఓకేనా. మీరు ఈ ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేయొద్దు, ఏది కూడా ఫొటోస్ని రీప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఫొటోస్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెం సింక్ అయ్యేలా పెట్టాను నేను, అందుకోసమే ఫొటోస్ని ఎలా మారుస్తారో చెప్తాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ అని వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క గ్యాలరీ లేకపోతే మీ యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే ఫస్ట్ పిక్ని ఇక్కడికి క్లిక్ చేయండి. ఇది రీప్లేస్ అయిపోయింది. ఇలా మళ్ళీ సెకండ్ ఫోటో రీప్లేస్. ఓకేనా, రీప్లేస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటో ఇలా రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక ఫోటో రీప్లేస్. ఇలా మీరు మీ ఫొటోస్తో ఈ ఫొటోస్ అన్ని కంప్లీట్గా రీప్లేస్ చేయండి. ఒక్క ఫోటోను కూడా వదలకుండా కంప్లీట్గా ఈ ఫొటోస్ అన్ని మీ ఫొటోస్తో రీప్లేస్మెంట్ చేయండి. రీప్లేస్మెంట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, వచ్చి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క కలర్ షాడో పిఎన్జిని ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా కొంచెం పైకి జరపండి, పైకి ఇలా పెట్టేసి కొంచెం చివర పట్టుకొని ఇలా కిందకి లాగండి. ఇలా లాగేసి ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఫస్ట్ నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి, చివర పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి. వచ్చేసి కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఇందులో శాచురేషన్ అని ఉంటుంది. ఇది పూర్తిగా పెంచండి. ఇలా పెంచేస్తే ఇలా ఉంటుంది మీకు కలర్ షాడో. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా. ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది క్లిక్ చేసి లిరికల్ వీడియోని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి ఈ బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి, ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది. డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి నేను ఇచ్చిన పార్టికల్స్ టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని చివరి పట్టుకొని ఇలా రొటేషన్ ఇవ్వండి టాప్కి. ఓకేనా, ఇచ్చిన తర్వాత కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కనే వైట్ బాక్స్ ఇలా పెద్దగా అప్లై అవుతుంది. ఇది క్లిక్ చేసి మీరు కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్లో అది కాదు, కిందకి వెళ్ళి ఎల్లో పార్టికల్స్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ కొంచెం పెంచుకోండి. కిందకి వెళ్ళండి, హ్యూ అని ఉంటుంది, -55 పెట్టాలి. ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి, -55 పెట్టండి. ఇలా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అని ఉంటుంది, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ప్లే చేయండి. ఇలా వస్తుంది. వచ్చింది కదా. ఈ పార్టికల్స్ వీడియోని క్లిక్ చేయండి. ఇక్కడ కిందకి వెళ్తే పైన అయితే ఆడియో సింబల్ ఉంటుంది, లేకపోతే కిందకి వెళ్తే మిక్సర్ అని ఉంటుంది. వాల్యూమ్ రిమూవ్ చేయండి. పూర్తిగా రిమూవ్ చేశారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి లేయర్ ట్యాప్ చేయటం, మీడియాని ట్యాప్ చేయటం. నేను ఇచ్చిన బ్లాక్ బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి ఇందులో. ఇది క్లిక్ చేసి పక్కన వైట్ బాక్స్ బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి దీన్ని క్లిక్ చేసి వీడియో చివరి వరకు దీన్ని డ్రాగ్ చేయండి. ఇలా
నేను డ్రాగ్ చేస్తున్నట్టు వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఒకసారి మీరు పెట్టిన డైలాగు లిరిక్స్ ఎలా వస్తున్నాయో చెక్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడటానికి చాలా బాగా వస్తుంది, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా ఓకే, మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్ రేట్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.